రాజమహేంద్రవరంలో ఇటీవల చోటు చేసుకున్న మెడికో ప్రియాంక మృతి ఘటన నేపథ్యంలో నిర్వహించిన నివాళుల కార్యక్రమంపై సాయి నర్సింగ్ కళాశాల అధినేత డివి సుబ్బారావు స్పందించారు. డాక్టర్ ప్రియాంకకు నివాళులు కార్యక్రమానికి విద్యార్థులను పంపిన విషయం తనకు ముందుగా తెలియదని డివి సుబ్బారావు తెలిపారు. నివాళులర్పించేందుకు ప్రిన్సిపల్ విద్యార్థులను పంపి ఉండవచ్చునని, అయితే వారికి ప్లకార్డులు, క్యాండిల్స్ ఇచ్చి కార్యక్రమానికి రాజకీయ రంగు పొలమడం సరికాదన్నారు. తమ విద్యా సంస్థలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించవని స్పష్టం చేశారు. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. ఇదే ఘటన తమ కళాశాలలోనూ జరిగిందని ప్రియదర్శిని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఎస్ రాధాకుమారి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా సంస్థలను రాజకీయ వేదికలుగా మార్చకుండా అన్ని రాజకీయ పక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు. మొన్న 14వ తారీఖు సాయంత్రం ప్రసాదాదిత్యమాల దగ్గర జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. అది మన మాజీ ఎంపీ గారు మా ప్రిన్సిపల్కి ఫోన్ చేసి, వారు 50 మంది పిల్లలు పంపించండి, అన్ని కాలేజీలు కూడా వస్తున్నాయి, డాక్టర్ ప్రియాంకకి నివాళులు అర్పించడం కార్యక్రమం ఉంది అని అంటే మా ప్రిన్సిపల్ గారు పంపించారు. నాకు తెలియదు ఆ విషయం. అయినప్పటికీ కూడా అది చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు నివాళులు అర్పించడంతో పాటు అక్కడ పిల్లలు ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు మాట్లాడడం అది జరిగింది. కానీ మేము పంపించింది అయితే మాత్రం మా ప్రిన్సిపల్ గారు నివాళులు అర్పించడం అనుకుని ఉంటారు. నాకు విషయం కూడా తెలియదు, నేను అందుబాటులో లేను. కానీ పిల్లల తర్వాత వచ్చిన తర్వాత చూస్తే, బయటకు వచ్చిన తర్వాత వీడియోలు అవి చూస్తే అక్కడ ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు అలాగా చేయించారు, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి కాలేజీ విద్యార్థుల్ని రాజకీయాల్లోకి లాగొద్దు. మా కాలేజీ విద్యా సంస్థలు అంటే చాలా పవిత్రంగా ఉన్నాయి. మేము ఇన్ని సంవత్సరాలకు 23 సంవత్సరాలకు నడుపుతున్నాం, ఎటువంటి రిమార్కు లేకుండా నడుపుతున్నాం. రాజకీయాలకు చాలా అతీతంగా ఉంటాం. మేము ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉన్నాము. కానీ అటువంటిది ఈ ఒక్క సంఘటన వల్ల మాకు మా సంస్థకి ప్రతిష్టకు చాలా భంగం కలిగిందిగా భావిస్తున్నాం.